హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి డే 31 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. మిడ్ వీక్ ఎలిమినేషన్, మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసారు కదా. ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి మనకి ఎంట్రీ ఇస్తారు. ఇద్దరు ఇవ్వచ్చు, ఇంకెక్కువైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటి అని అంటే మిడ్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయిపోయింది అనేది మనకి మార్నింగ్ మనకి అవుట్ అయిపోయింది అనమాట. ఎవరు బయటకు వచ్చేసారు అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయమా అండి. ఓటింగ్ పరంగా మరి దేని పరంగా చూసారనేది తెలియదు. ఆ పర్సన్ అయితే మనకి జర్నీ కానీ ఏది కానీ చూపించలేదు. మేబీ తను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వచ్చు అలా అని అనుకుందాం మనమైతే. ఎందుకని అంటే మనకి జర్నీ చూపించి తను వెళ్ళిపోయారు అని అనుకుంటే మనం ఓకే అనుకుంటాము. బట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు కూడా వాళ్ళ నుంచి మళ్ళీ లోపలికి పంపిస్తారేమో అన్న ఒక చిన్న ఆశ. కాకపోతే బాగా ఆడతారండి తను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసాం కానీ కొంచెం నమ్మబుద్ధి కాలేదన్నమాట. సో పాయింట్ టు పాయింట్ కరెక్ట్ మాట్లాడతారు. అది ఎవరు అనేది చూద్దాం ఇప్పుడు మనం రివ్యూలో. ఎక్కువగా సుత్తి వద్దన్నమాట. సో నిన్నటితే టాస్క్ అనేది కంటిన్యూ అవుతుంది, పప్పీని తీసుకోవడం అనేది. లాస్ట్కి వచ్చేసి మనకి ప్రేరణ అండ్ మన ఎవరు ఇంకా ఆదిత్య గారి ఇద్దరికి వస్తుంది. అక్కడ వచ్చేసి మనకి నైనిక జడ్జి చేయాలన్నమాట, జడ్జిమెంట్ ఇవ్వాలి. అక్కడ వచ్చేసి నైనిక ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది, ఆదిత్య గారిని తీసేస్తుంది అనమాట చీఫ్ కంటెండర్గా. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్రేరణ అండ్ నిఖిల్ ఇద్దరు వచ్చేస్తారు. అక్కడ నిఖిల్ ఆల్రెడీ తను చీఫ్ అయ్యాడు, 4 వీక్స్ నుంచి చీఫ్ ఉన్నాడు కాబట్టి. సో ఆదిత్య గారు చెప్పిన దానికి తను ఒప్పేసుకొని ప్రేరణ ఉంటుంది చీఫ్ కంటెండర్గా. సో ఇక్కడ అండి బిగ్ బాస్ పృథ్వీని ఇంటి సభ్యుల నిర్ణయం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళని ఏంటనంటే ఏకాభిప్రాయంతో డిసైడ్ కమ్మంటారు. ఈ ఏకాభిప్రాయంతో డిసైడ్ అయ్యేది ఉంటే నిన్నటి నుండి ఆ పప్పి టాస్క్ ఎందుకు పెట్టారు అనేది అర్థం అవ్వలేదు. అదేదో ఫస్టే డిస్కస్ చేసుకొని చెప్పేమంటే బాగుంటుంది అనిపించింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి డే 31 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. మిడ్ వీక్ ఎలిమినేషన్, మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పేసారు కదా. ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి మనకి ఎంట్రీ ఇస్తారు. ఇద్దరు ఇవ్వచ్చు, ఇంకెక్కువైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటి అని అంటే మిడ్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయిపోయింది అనేది మనకి మార్నింగ్ మనకి అవుట్ అయిపోయింది అనమాట. ఎవరు బయటకు వచ్చేసారు అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయమా అండి. ఓటింగ్ పరంగా మరి దేని పరంగా చూసారనేది తెలియదు. ఆ పర్సన్ అయితే మనకి జర్నీ కానీ ఏది కానీ చూపించలేదు. మేబీ తను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వచ్చు అలా అని అనుకుందాం మనమైతే. ఎందుకని అంటే మనకి జర్నీ చూపించి తను వెళ్ళిపోయారు అని అనుకుంటే మనం ఓకే అనుకుంటాము. బట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు కూడా వాళ్ళ నుంచి మళ్ళీ లోపలికి పంపిస్తారేమో అన్న ఒక చిన్న ఆశ. కాకపోతే బాగా ఆడతారండి తను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసాం కానీ కొంచెం నమ్మబుద్ధి కాలేదన్నమాట. సో పాయింట్ టు పాయింట్ కరెక్ట్ మాట్లాడతారు. అది ఎవరు అనేది చూద్దాం ఇప్పుడు మనం రివ్యూలో. ఎక్కువగా సుత్తి వద్దన్నమాట. సో నిన్నటితే టాస్క్ అనేది కంటిన్యూ అవుతుంది, పప్పీని తీసుకోవడం అనేది. లాస్ట్కి వచ్చేసి మనకి ప్రేరణ అండ్ మన ఎవరు ఇంకా ఆదిత్య గారి ఇద్దరికి వస్తుంది. అక్కడ వచ్చేసి మనకి నైనిక జడ్జి చేయాలన్నమాట, జడ్జిమెంట్ ఇవ్వాలి. అక్కడ వచ్చేసి నైనిక ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది, ఆదిత్య గారిని తీసేస్తుంది అనమాట చీఫ్ కంటెండర్గా. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్రేరణ అండ్ నిఖిల్ ఇద్దరు వచ్చేస్తారు. అక్కడ నిఖిల్ ఆల్రెడీ తను చీఫ్ అయ్యాడు, 4 వీక్స్ నుంచి చీఫ్ ఉన్నాడు కాబట్టి. సో ఆదిత్య గారు చెప్పిన దానికి తను ఒప్పేసుకొని ప్రేరణ ఉంటుంది చీఫ్ కంటెండర్గా. సో ఇక్కడ అండి బిగ్ బాస్ పృథ్వీని ఇంటి సభ్యుల నిర్ణయం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళని ఏంటనంటే ఏకాభిప్రాయంతో డిసైడ్ కమ్మంటారు. ఈ ఏకాభిప్రాయంతో డిసైడ్ అయ్యేది ఉంటే నిన్నటి నుండి ఆ పప్పి టాస్క్ ఎందుకు పెట్టారు అనేది అర్థం అవ్వలేదు. అదేదో ఫస్టే డిస్కస్ చేసుకొని చెప్పేమంటే బాగుంటుంది అనిపించింది. సో టైం వేస్ట్, వాళ్ళ మధ్యలో గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నిటికంటే బదులు ఫస్ట్ డిస్కస్ చేసుకోండి. పృథ్వీతో ఇంకొకరు చీఫ్ కంటెండర్గా అంటే అయిపోతుండే బాగుండు అనిపించింది. ఇక్కడ వచ్చేసండి అందరూ డిస్కస్ చేసుకొని అంటే ప్రేరణకి కొంచెం ఏమంటారు లిజనింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి తను కోపం వస్తే కంట్రోల్ అవ్వదు అని చెప్పేసి కొన్ని మిస్యూజ్ వర్డ్స్ వాడుతుంది అని చెప్పేసి ఆ రీజన్ తోటి కొంచెం తొందరగా రియాక్ట్ అవ్వదు అని చెప్పేసి కొంచెం తొందరగా అని చెప్పేసి కొంత డిస్కస్ చేసుకుంటారు. లాస్ట్కి వస్తే చివరికి వచ్చేసి మనకి నబిల్కి చీఫ్ కంటెండర్గా అనౌన్స్ చేస్తారనమాట. బిగ్ బాస్ గారు పృథ్వీని అడిగినప్పుడు నబిల్ పేరు అనౌన్స్ చేస్తాడు. సో అక్కడ వచ్చేసి కొంచెము ప్రేరణ అనేది డిసప్పాయింట్ అవుతుంది. అంత గేమ్ ఆడి అంత ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ లాస్ట్కి వస్తే నబిల్ ఉన్నారు. సో అది బాగా అనిపించలేదు. ఇక్కడ వచ్చేసాయంటే మనకి చిటిక మీద చిటిక వేసారా అనే సాంగ్ తోటి మనకి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది.
విష్ణు నిఖిల్ పృథ్వీ గురించి డిస్కస్ చేసుకుంటారన్నమాట. ఏంటనంటే నిఖిల్కి పృథ్వీ చీఫ్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపించింది తను డిస్కస్ చేసిన విధానాన్ని బట్టి. ఏంటంటే పృథ్వీ ఏది పట్టించుకోడు, మనం చెప్పింది ఒక చేతితోటి విని మరొక చేతితోటి వదిలేస్తూ ఉంటాడు, అంత పెద్దగా పట్టించుకోడు, కొంచెము అగ్రెసివ్నెస్ ఉంటుంది అని చెప్పేసి అన్నట్టుగా డిస్కస్ చేస్తాడు. సో ప్రేరణ ఉంటూ బాగుండు అని అనిపించింది నాకు అన్నట్టుగా అంటాడనమాట. సో ఒకటే క్లాన్లో ఒకటే చీఫ్ ఉంటారు అని చెప్పేసి ఒకటే క్లాన్ ఒకటే చీఫ్. సో 2 క్లాన్స్ 3 క్లాన్స్ ఏమి ఉండవు, 3 చీఫ్స్ 2 చీఫ్స్ ఎవరు ఉండరు అని చెప్పేసి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే బ్యాన్స్ అన్ని తీసేసి స్టోర్ రూమ్లో పెట్టేసేయమంటారు. ఇది వచ్చేసి మనకి మెగా చీఫ్ అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే చీఫ్ అవుతారో తను మెగా చీఫ్ పోస్ట్ అన్నట్టు, మామూలు చీఫ్ కూడా కాదు. సో దానికి సంబంధించి టాస్క్ అనేది ఉంటుంది. మనకి గార్డెన్ ఏరియాలో పృథ్వీ అండ్ నబిల్కి టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. సో అక్కడ వచ్చేసి మనకి జిగ్జాగ్ గేమ్ లాగా ఇచ్చేసారు. బ్లాక్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసారు. ఏంటనంటే ఆయా మెగా చీఫ్ అని చెప్పేసి క్యూబ్స్ ఇచ్చారు. అవి కాకుండా ఒక 3 బట్టి నార్మల్ ప్లెయిన్ క్యూబ్స్ కూడా ఉంటాయి. ఏంటన్నా అంటే వాళ్ళు తాళ్ళ కిందలో ఉంచి పాకుంటూ వెళ్ళేసి ఒక స్క్రూ లాంటి దానికి క్యూబ్స్ అనేవి, ఆ లెటర్స్ ఉన్న క్యూబ్స్ అనేవి కట్టేసి పెట్టారు. ఆ స్క్రూని అనేది అంటే పెద్ద రాడ్ లాగా ఉంది, దాన్ని విడిపించుకోవాలి. సో దాన్ని లూజ్ చేసేస్తే మనకి ఆ క్యూబ్స్ అనేది వస్తాయి. సో వాటిని పట్టుకొని మనకి ఆ బెంచెస్ పైన జిగ్జాగ్గా ఉంటాయి, వాటిపైన నడుచుకుంటూ వెళ్ళేసి ఆ క్యూబ్స్కున్న తాళ్ళన్ని విడిపించేసి ఆ క్యూబ్స్ని మన స్పెల్లింగ్ కరెక్ట్గా ఫార్మేషన్గా కరెక్ట్గా ఐఆమ్ మెగా చీఫ్ అనేది, సో ఎక్కడెక్కడ స్పేస్ ఉంటుంది అది కూడా కరెక్ట్గా పెట్టుకుంటూ స్టాండ్ లాంటి ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇది టాస్క్ వచ్చేసి ఇక్కడ అండి. ఫస్ట్ పృథ్వీ పెడతాడు, పృథ్వీ పెట్టేసి బెల్ మోగిస్తాడు. సో యాక్చువల్గా ఏంటి అంటే గేమ్ మొత్తం అయిపోయాక బెల్ గంట కొట్టేశారు అని అంటే గేమ్ అక్కడితోటి తను అయిపోయినట్టే. కాకపోతే మళ్ళీ అక్కడ కరెక్ట్ చూసుకో అని చెప్పేసి అక్కడ నిఖిల్ మన యష్మి వీళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేస్తాడు. మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ బెల్ కొడతాడు. కాకపోతే అక్కడ ఏంటి అని అంటే నబీల్ ఏమంటారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా లేట్గా పెట్టినా కానీ తన సెంటెన్స్ ఫార్మేషన్ అదే ఐఆమ్ మెగా చీఫ్ అనేది స్పేస్ ఇచ్చుకుంటూ సో కరెక్ట్గా పెట్టేస్తాడన్నమాట. అక్కడ ఏంటి అని అంటే పృథ్వీ ఫస్ట్ పెట్టినా కానీ అక్కడ మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి, ఆ రూల్స్ బుక్ ప్రకారం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చేసి మనకి నబీల్ విన్ అయిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసండి మనకి మెగా చీఫ్గా నబీల్ అయిపోయాడు అన్నమాట. ఇంకా తర్వాత అందరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి మనకి ఒక సైరన్ అనేది వినిపిస్తుంది. సో అక్కడ వచ్చేసి అంటే మనకి సైరన్ అనేది మోగుతుంది. అందరినీ గార్డెన్ ఏరియాలో నిల్చోమని చెప్తారు బిగ్ బాస్ గారు. మనకి నామినేషన్స్లో మనీ, నబీల్, విష్ణు, ఆదిత్య అండ్ నైనిక వీళ్ళందరూ ఉంటారు కదా. మనీ అండ్ నబీల్ ఈరోజు మట్టుకు సేఫ్ అని చెప్పేసి మిగతా వాళ్ళను ముందరికి రమ్మంటారు. అక్కడ 7 అన్నట్టుగా 5 or 7 రెడ్ ల్యాంప్స్ అనేది ఉంటుంది, వాళ్ళని అక్కడ నిల్చోమని చెప్తారు. మిగతా హౌస్ మేట్స్ ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అనేది డిసైడ్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు చెప్పారు, ముగ్గురిట్లలో ఎవరి రీజన్స్ వాళ్ళు చెప్పాలన్నమాట వాళ్ళ గురించి మిగతా హౌస్ మేట్స్. సో ఏ టైంకి పోతారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఫస్ట్ అయితే అందరినీ వాళ్ళ థింగ్స్ అనేది ప్యాక్ చేసుకొని ఉండమని చెప్తారు బిగ్ బాస్ గారు. సో తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ రీజన్స్ అనేవి ఆ పర్సన్కి సంబంధించి చెప్పేస్తారు. ఇక్కడ వచ్చేసి అంటే ఒక్క స్టెప్ ఆదిత్య గారిది ఎక్కువగా ఉంది, నైనిక 2 steps ఉంది, ఆదిత్య గారిది 3 steps ఉంది, విష్ణు వచ్చేసి ఒకటే స్టెప్ అనుకుంటా. సో నేను విష్ణు ఏమో అనుకున్నానండి, కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అని అంటే విష్ణు ఆర్ నైనిక అనుకున్నా. కాకపోతే ఏంటి అని అంటే ఆదిత్య గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయారనమాట. ఏంటి అని అంటే ఆదిత్య గారికి టాస్క్లు ఆడడానికి ఛాన్స్ వచ్చింది, తను మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పేసి కొంతమంది రీజన్ చెప్పారు. కొంతమంది కొంచెము ఏమంటారు ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వరు అని చెప్పేసి. సో ఈ 5 weeks నుండి ఉన్నదంతా వాళ్ళు ఏ పాయింట్ తోటి చెప్పానో ఆ పాయింట్ తోటి చెప్పారు అన్నట్టు. సో మొత్తానికి వచ్చేసి మనకి ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు, అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయారు. సో ఎవిక్టెడ్ అన్నట్టు. నిజంగా చెప్పాలి అని అంటే నిజంగానే ఎలిమినేట్ అయిపోయారా, లేదు అని అంటే మళ్ళీ మండే రోజు వస్తారా, వైల్డ్ కార్డు లాగా ఉంటుందా
అనేది ఏది తెలియదు. కాకుంటే ఏంటి అని అంటే స్టార్టింగ్ నుండి ఫిజికల్ కొంచెం తొందరపడరు అన్నట్టుగా ఫస్ట్ నుండే ఉన్నారు. ఇక వాళ్ళకి ఏం పాయింట్స్ దొరకవు కదా అంటే సో గ్రూప్స్ లాగా కూడా ఉన్నారు. అక్కడ చెప్పాలి అని అంటే విష్ణును కూడా తీసేయచ్చు. ఎందుకని అంటే తను కొంచెం టాస్క్లు అనేది చాలా గివప్ ఇచ్చేసింది సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ దాంట్లో. బట్ ఆదిత్య గారిని మీరు వెళ్ళాలి అని అంటే సో కంపల్సరీగా వెళ్ళారు. తన ఎఫర్ట్స్ పెట్టారు నిజంగా చెప్పాలంటే ఆ ఏజ్లో 40+ ఏజ్లో. సో ఓకే, ఎనీవే ఇది అండి ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ వైల్డ్ కార్డ్ తోటి ఎంట్రీ ఇస్తారని అనుకోవాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.